నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30కు కళ్యాణదుర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేటలో నిర్వహించే సభలో జగన్ పాల్గొనున్నారు. విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ రోడ్ షో నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో కొనసాగింది. రోడ్ షో నగరంలోని ప్రధాన రహదారిపై అట్టహాసంగా సాగింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా రోడ్ షోలో పాల్గొన్నారు. 3 పార్టీల జెండాల రెపరెపలు, ప్లకార్డులు, నినాదాలతో విజయవాడలో ఎన్డీఏ కూటమి కోలాహలంగా మిన్నంటింది. ఒకే వాహనంపై నిల్చున్న మోదీ, చంద్రబాబు, పవన్లను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. ప్రజలకు అభివాదం చేస్తూ కూటమి అగ్రనేతలు ముందుకు సాగారు. ఈ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ కావడం పట్ల కూటమి నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై ట్వీట్ చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందన వెలిబుచ్చారు. ప్రధాని మోదీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ఇది నిజంగా మరుపురాని రోడ్ షో అని పేర్కొన్నారు. విజయవాడ రోడ్ షో ఫోటోలను మోదీ ఎక్స్ లో పంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ అద్భుతమైన గ్లింప్స్ ను మా ప్రజలతో పంచుకున్నందుకు, ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మోడీ, పవన్ కళ్యాణ్ తాను కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయిందని చంద్రబాబు వివరించారు. రోడ్ షోపై పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ గారు, ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలంటూ పవన్ పేర్కొన్నారు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయన్నారు. మీరు సంకల్పించిన వికసిత్ భారత్ కార్యాచరణ కోసం తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామంటూ పవన్ పేర్కొన్నారు.